భారతీయ పురాణాల పుటల్లో దాగి ఉన్న అద్భుతమైన మనల్ని ఆశ్చర్యపరిచే 10 రహస్యాలు మీకోసం. ఈ రహస్యాలు వేల సంవత్సరాల నాటి ప్రాచీన ఆలయాల గర్భగుడిలో అనాదిగా వెలుగుతున్న దీపపు జ్యోతుల వలె వాటిని మనం శ్రద్ధగా పరిశీలిస్తేనే అసలు జ్ఞానం ప్రకాశిస్తుంది. విశ్వకర్మ తన శిల్పకళను లోకాలకు నేర్పించడానికి దేవలోకంలో ఒక అదృశ్య పాఠశాలను నడిపాడు. అది కేవలం దివ్య శక్తులున్న వారికి మాత్రమే కనిపించేది. నారదుడు సంగీతానికి అధిపతి అని అందరికీ తెలుసు, కాని ఆయన కంఠం నుండి నిరంతరం నారాయణ నామం వెలువడటానికి కారణం పూర్వజన్మలో ఆయనకు ఇచ్చిన శాపమని చాలా మందికి తెలియదు. శివుడి చేతిలో ఉండే పిన్నకమనే ధనుస్సు కేవలం ఒక ఆయుధం కాదని, అది సృష్టికి ముందున్న ధ్వనిరూపమని, దాని నుండి సమస్త నాదాలు ఉద్భవించాయని కొన్ని అగమ శాస్త్రాలు వివరిస్తాయి. సూర్యదేవుడి 7 గుర్రాలు కేవలం రథాన్ని లాగేవి కాదని, అవి సప్త ఋషులకు ప్రతీకలని కాలచక్రాన్ని నడిపే దివ్యశక్తులని వేదాలు చెబుతాయి. యుధిష్ఠిరుడు తన జీవితంలో ఒకసారి ఆదిశేషుడు పడుకునే దివ్యశయ్యను దర్శించాడని, ఆ దర్శనం ఆయనకు కాలం యొక్క అనంతత్వాన్ని, ధర్మ సూక్ష్మాలను బోధించిందని కొన్ని పురాణ కథలు చెబుతాయి. శ్రీకృష్ణుడి లీలావతారంలో ఆయన ధరించిన కౌస్తుభ మణి కేవలం ఒక ఆభరణం కాదని, అది సముద్ర మథనం నుండి ఉద్భవించిన విశ్వ చైతన్యానికి సకల జీవుల ఆత్మకు ప్రతీక అని భగవద్గీత వ్యాఖ్యానాలు వివరిస్తాయి. కేరళ లోవాయి దేవుడు మారువేషంలో సంచరిస్తూ ప్రజల కష్టాలను తీర్చాడని, ఆయనకు గురువాయూరప్పనాలయంలో ఒక ప్రత్యేక స్థానం ఉందని స్థానిక పురాణాలు చెబుతాయి. మాతంగి అనే దేవత సృష్టికి ముందే ఉద్భవించిందని, ఆమె వాక్కు జ్ఞానం సంగీతానికి అధిపతి అని, సరస్వతీ దేవికి కూడా గురువు అని కొన్ని తాంత్రిక ఆగమాలు వివరిస్తాయి. కురుక్షేత్ర యుద్ధం తర్వాత అర్జునుడు తన బంధువులను కోల్పోయిన దుఃఖంతో అస్త్ర సన్యాసం చెయ్యాలని నిర్ణయించుకున్నప్పుడు శ్రీకృష్ణుడు అదృశ్య రూపంలో వచ్చి అతనికి భగవద్గీతలోని లోతైన జ్ఞానాన్ని మళ్లీ బోధించాడని కొన్ని అరుదైన గ్రంథాలు చెబుతాయి. శనిదేవుడు కేవలం దుష్ప్రభావాలకు అధిపతి మాత్రమే కాడని, ఆయనకు పూర్వజన్మలో విష్ణువు పట్ల అపారమైన భక్తి ఉందని, అందుకే ఆయన తన భక్తులను ఏ విధంగానూ బాధపెట్టడని కొన్ని పురాణాలు చెబుతాయి. ఈ అపురూప జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.